by order మనం చదువుకుంటున్నప్పుడు the idea of Urticales. So the Cannabinaceae, the families of Cannabinaceae, the family of Urticaceae, the family of Moraceae, and the family of Ulmaceae. All these families were put together in this first order, the idea of Urticales. So our order ki konni general features, the idea of separation, to have a move which causes very much problem to them. ఈ జనరల్ ఫీచర్ అన్నమాట ఈ సెకండ్ సబ్ క్లాస్కి. వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి, ఏదైనా కొత్తది మొదలు పెట్టడానికి, ఉన్నది వదలడానికి అంత తొందరగా వాళ్ళు ఇన్క్లైన్ అవ్వలేరు. దట్ ప్రాబ్లం అది. బికాస్ ఆఫ్ దేర్ వీక్ బోర్డర్స్, ద వల్నరబుల్ బోర్డర్స్. అందుకని చాలా తేలికపాటి వాటి దానికే వీళ్ళు బాగా డీప్గా తీసేసుకుంటూ ఉంటారు. మీరు పీపుల్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. సో కొంతమంది పీపుల్ మిన్ను మిరిగి మీద పడినా అంటారు. సో ఎంత పెద్ద ట్రబుల్ వచ్చినా చాలా చిన్న చిరునవ్వుతో మన మహేంద్ర సింగ్ ధోని లాగా, సో వాట్ ఎవర్ ద ప్రెషర్ హ్యాడ్ బీన్, దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ రిజిడ్. అట్లా ఉంటుంది కొంతమందికి. కొంతమంది దగ్గరికి వచ్చేసరికి ఏమవుతూ ఉంటుందంటే చాలా చిన్న చిన్న వాటికి, చాలా తేలికపాటి వాటి దానికి వాళ్ళు చాలా డీప్గా హర్ట్ అయిపోతారు, లేదా డీప్గా ఎఫెక్ట్ అయిపోతారు. సో వెన్ వీ సీ దీస్ సెకండ్ సబ్ క్లాస్ పీపుల్, మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, దిస్ ఐడియా ఆఫ్ ఏ సైకోటిక్ నేచర్ is very much predominantly seen and runs through all the families and orders of the second subclass with various ratios. So ee psychotic mindset అనేటువంటిది, because the idea of showing strong is the feature of second subclass, but in nature they are very weak people. మొరాసియాలో మనం చూస్తే మీకు చెప్పాం, మనం ఫిక్స్లో కానీ ఫైకస్ ప్లాంట్స్లో కానీ, ద మొరాసియే ప్లాంట్స్, పెద్ద చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు, మద్ది చెట్టు కాదు, మేడి చెట్టు, ఆల్ దీస్ ప్లాంట్స్ ఆర్ వెరీ మచ్ వల్నరబుల్. అవి పెద్ద చెట్లు అయితే కావచ్చు కనుక, బట్ దే ఆర్ వెరీ మచ్ వల్నరబుల్ అండ్ దే don't want to show their identity. The idea of flower growing in the reversible direction. సో ఇవన్నీ కూడా ఆ వ్యక్తుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఏమంటే శ్రీకాంత్ గారు, ఈవేళ కొంచెం మీరు క్లాస్ లీడ్ చేయాలి. అమ్మో అలాంటివి నాకు పెట్టకండి. లేదు, ఈవేళ కొంచెం మీకు ఏదో యానివర్సరీ జరుగుతుంది, జస్ట్ మీరు స్టేజ్ మీదకి వచ్చి ఒక్క 2 మాటలు, అలాంటివి మాత్రం నా వల్ల కాదు. ఆ టైంకి కరెక్ట్గా పిలిచే టైంకి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా మనం ఇది స్టేజ్ ఫియర్ కింద తీసుకోవచ్చు షూర్గా. కానీ చూసినట్టయితే ద ఇన్నేట్ నేచర్ వీళ్ళల్లో మనం చూసినట్టయితే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డ్యూ టు ద స్టేజ్ ఫియర్, ఇట్ ఈస్ డ్యూ టు దిస్ ఐడియా దట్ వీఆర్ నాట్ క్వైట్ ఎనఫ్ టు షో దేర్ ఐడెంటిటీ, బట్ దే వాంట్ టు అపియర్ స్ట్రాంగ్. ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ టు అపియర్ స్ట్రాంగ్. పైకి కనిపించేటప్పుడు బాగా స్ట్రాంగ్గా, బాగా టఫ్ గైస్ లాగా, బాగా దేనికి చెదరని మనస్తత్వం లాగా కనిపించాలనుకుంటారు.
but the innate nature is very much vulnerable and very much affected. The boundaries antar, the borders antar of these persons are so penetrating. అది మనకి కెనాబినేసియే కనబడుతుంది, అర్టికేసియేలో కనబడుతుంది. హౌ మనం కెనాబినేసియేలో ఆ పర్టిక్యులర్ కేసులో, ఒక గర్ల్ కేసులో చూసాం. సో ఆఫ్టర్ 3-4 doses of cannabis in around 6 to 8 months, now this girl had prepared to again go to the old job. మనం చూసాం కదా, మీకు గుర్తుందేమో చాలా మందికి. మర్చిపోతే గుర్తున్న వాళ్ళు మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయండి, అందరూ మర్చిపోతే నాకే గుర్తు చేయండి, నేనే చెప్తాను మళ్ళీ ఆ కేసు. సో ఆ కేసు చూసినట్టయితే ఆ గర్ల్ ఆ టీసీఎస్లో ఉద్యోగం అది చేయలేక, అక్కడ ఉన్నటువంటి పార్టీ కల్చరు, ఫ్రెండ్స్ తాలూకు డిఫరెంట్ మైండ్ సెట్ అది ఇది చేయలేక షీ అగైన్ కేమ్ బ్యాక్ టు రాజమండ్రి and she entered into this idea of divinity, the idea of Krishna అని చెప్పుకున్నాం, the painting which she drew actually on that day, the idea of meditation, the idea of floating, the idea of flying, the idea of lightness with the opposite heavy burden, pressure. సో ఆ కేసు చెప్పుకున్నాం. So after 6 to 8 months, or I think 9, around 1 year, you can take that. So after few doses of cannabis indica, 200, now the girl was prepared to again go back to her old TCS job. This is what we can do if we hit the right area. సో మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, మనం కరెక్ట్ మెడిసిన్ ఇచ్చాం అనుకుంటాం, ప్రాబ్లమ్స్ అక్కడే వస్తాయి. నేను కూడా అనుకుంటూ ఉంటాను. యాక్చువల్గా రేపు కమింగ్ మెడికల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 2nd and 3rd కూడా నేను టాపిక్ అదే తీసుకున్నాను. సో వాట్ టు డూ వెన్ కేస్ ఈజ్ ఎట్ స్టాండ్ స్టిల్. కేసు ఒక స్టాండ్ స్టిల్గా వచ్చేసింది, ఏం కదలట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు, ఏం చేయాలి? సో అదే నన్నే తీసుకోమన్నారు ఆర్గనైజర్స్ టాపిక్. సో నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను, బికాస్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ at this right hour, at this juncture. ఎందుకు మనకి ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు మనం ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాం, ఎక్కడ మేజర్ మిస్టేక్స్ జరుగుతున్నాయి? సో ఆల్ దీస్ ప్లే ఎ వెరీ గుడ్ రోల్ in our progress if we rectify this at this juncture. కాదండి, ఏం రెక్టిఫికేషన్ అక్కర్లేదు, మనంతా బాగానే ఉంది అంటే ఓకే, బట్ వెరీ గుడ్, అది కూడా మంచిదే. బట్ రెక్టిఫికేషన్ కావాలనుకున్నప్పుడు వాట్ షుడ్ వి డూ ఈజ్ దట్ లెర్నింగ్ పార్ట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇదంతా ఈ సెకండ్ సబ్ క్లాస్, ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్లోకి మనకు వచ్చాక ఇవే పాయింట్స్, ఇందాక నేను చెప్పిన స్టేజ్ ఫియర్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇది వరకు మన టర్మ్స్ అండ్ మన ఐడియా, దాని మన నాలెడ్జ్, మన ఇది ఎలా ఉండేదంటే, స్టేజ్ ఫియర్ అంటే పలానా జెల్సీమియం, లేదా పలానా ఆర్జెంటమ్ నైట్రికం, లేదా మన సిలికా, ఇలా యూజువల్గా వీఆర్ వెరీ మచ్ narrowed to some remedies with our own prejudices. But people have different ideas. So stage ki nen ranu, I don't want to come, is one of the expression of the innate nature of the substance to which this organism belong. వాడి ఒరిజినల్ సోర్స్ ఏది ఉందో, వాడు ఏ ఎనర్జీ అయితే వాడిలో కదులుతోందో, ఆ సోర్స్ తాలూకు ఒకానొక ఎక్స్ప్రెషనే ఈ బయటికి కనిపించకపోవడం.
సో యూజువల్గా మనం చెప్పుకున్న ఫైకస్ పీపుల్ ఆర్ లైక్ దట్. These are not the guys who want to express themselves, who want to come out, who want to have a go, who want to have a show. These are not such people. But when we come to this Ulmaceae, what happens is from Moraceae to Ulmaceae, within the order also there is this growth, there is this evolution. సో మనకి చూసినట్టయితే కింగ్డమ్ చూసినట్టయితే మనం సబ్ క్లాసెస్లో ఎలా అయితే ఎవల్యూషన్ చూస్తామో అట్లాగే ఒక సబ్ క్లాస్లో ఉండేటువంటి ఆర్డర్స్లో ఎవల్యూషన్ చూస్తాం. ఒక ఆర్డర్లో ఉన్న డిఫరెంట్ ఫ్యామిలీస్లో కూడా మనం ఎవల్యూషన్ చూస్తాం. సో హియర్ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ది ఐడియా ఆఫ్ గ్రోయింగ్ ఎ లిటిల్ బిట్. ఎవల్యూషన్ అంటే ఏదో పెద్దది అనుకునేరు. ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఎ లిటిల్ బిట్. ఉదాహరణకి హియర్ మొరాసియాలో మనం ఏం చెప్పుకుంటున్నాం, సపరేషన్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ది ఐడియా ఆఫ్ క్లోజ్డ్నెస్, ది ఐడియా ఆఫ్ ప్రెషర్, ది ఐడియా ఆఫ్ బర్డెన్, ది ఐడియా ఆఫ్ సఫకేషన్ ఎక్సెట్రా. వీక్ బోర్డర్స్, and there is no this idea to show their identity. With the opposite of again the openness, the idea of light etc. ఇవి మొరాసియే కేసెస్లో మనకు వచ్చేది. ఫైకస్ ఇండికా కావచ్చు, ఫైకస్ రిలీజియోసా కావచ్చు, మొరస్ నైగ్రా కావచ్చు. ఆల్ దీస్ ప్లాంట్స్ హ్యాస్ దిస్ ఐడియా. సో మనం వన్స్ సబ్ క్లాస్ 2 ఐడియా వచ్చిన తర్వాత, హెమామిలిడియా జనరల్ ఐడియా వచ్చిన తర్వాత, అందులో కూడా ఈ పర్సన్ నాట్ సో మచ్ ఇవాల్వ్డ్ అని తెలుసుకున్న తర్వాత, ఐడియా ఆఫ్ ఆర్టికల్స్ ఆర్డర్ లోకి వచ్చిన తర్వాత, దెన్ మొరాసియే. వెన్ వి కమ్ టు ఉల్మేసియే, దీస్ ఆర్ పీపుల్. గ్రోత్ టు ఎవల్యూషన్ చూడండి ఎలా మార్పు అవుతుందో. దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్. At least they try to make an effort to take challenge. మరి మనకి మైరికేల్స్, ఫ్యాబేల్స్ లాగా హెవీ ఛాలెంజెస్ తీసుకోకపోవచ్చు ఈ పీపుల్. కానీ మీరు చూసినట్టయితే ఈ మొరాసియే, ఈ ఉల్మేసియే పీపుల్, దే ఆర్ అట్లీస్ట్ మేకింగ్ సమ్ ట్రై, సమ్ మూమెంట్ ఆర్ ట్రై టు ఎఫర్ట్, టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టేక్ ఛాలెంజెస్. ఛాలెంజెస్ అంటేనే మొరాసియాలో, అసలు కెనాబిస్లో ఆ ఐడియాయే నో 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 నో. సో మీరు మినరల్స్తో కంపేర్ కనుక చేసుకున్నట్టయితే ఈ సబ్ క్లాస్ 2 ఐడియా కొంతవరకు. సో ది హోల్ కార్బన్ పార్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఐసోటోప్స్, మనం కార్బన్లో చూసినట్టయితే ఐసోటోప్స్ చూస్తాం. సో దిస్ ఐడియా ఆఫ్ గ్రాఫైటిస్, ది ఐడియా ఆఫ్ కార్బోవేజ్, ది ఐడియా ఆఫ్ అడామస్, ది ఐడియా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్, ది ఐడియా ఆఫ్ cyclic compounds, the organic compounds, where the ring was established, the idea of benzene compound. Oka carbon lo enno unnai. However much we are trying to explain the carbon state, carbon has the exact opposite and has this idea of being strong. So last 2 or 3 months lo I got a case of adamas.
where I saw this thing, that at one point of time, this lady has this idea of suffocation, carbon taluku features, collapse, suffocation, sweating, but in a moment of time, the lady grew so much strong, so much tough, so much rigid. When the challenges are there for her, ఒక point of time లో, when she was at a young age, she has this idea of collapse, sweating, carbon state, but how she managed with that thing? What is the other polarity? As we got a tough, rigid, solid guy, where she can take huge challenges. ఇది నాకు అర్థం కాలే బ్రెయిన్ లో. సో దెన్ ఐ గాట్ స్టక్ కేసులో. ఆల్మోస్ట్ ఐ టుక్ 1 month ఫర్ టు వర్క్అవుట్ ఆన్ దిస్ కేస్. ఎందుకంటే అపోజిట్ స్టేట్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి నా బ్రెయిన్ సరిపోలేదు. సో రిపీటెడ్లీ we have discussions. So finally then I understood. అది ఎందుకు చెప్తున్నానంటే, the idea of this comparison with carbon of this second subclass has these features. అటు మినరల్ ఇష్యూస్ లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇటు ఈ ప్లాంట్ కింగ్డమ్ తాలూకు ఆర్డర్ లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రపోర్షన్స్, డిఫరెంట్ రేషియోస్. ఫైకస్ పీపుల్ ఒకలా ఉంటారు, ఉల్మస్ పీపుల్ ఒకలా ఉంటారు, కెనాస్ బీస్ పీపుల్ ఒకలా ఉంటారు, అర్టికేల్స్ పీపుల్ ఒకలా ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్ అర్టికేల్స్. సో ఆ గ్రోత్ మనం చూసినట్టయితే ఈ ఉల్మేసియాలో మనకు ఆ గ్రోత్ కనపడుతుంది. అట్లీస్ట్ పీపుల్ ట్రై టు టేక్ సమ్ ఛాలెంజెస్. మనం ఒక కేస్ యాక్చువల్గా ఐ హ్యాడ్ ప్లాన్ టు షో యూ, బట్ మర్చిపోయాను నేను అది. నెక్స్ట్ వెడ్నెస్డేలో మనం ఉల్మేసియా కేసు చూద్దాం. అప్పుడు మీకు ఆ ఎఫర్ట్ అనేది, అంటే ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది కేసులో అనేది మీకు బాగా అర్థం అవుతుంది, కేసుతో కూడా మనం చెప్పుకున్నట్టయితే. సో దిస్ ఈజ్ ది ఐడియా. సో వెన్ వీ go into the Ulmaceae plants, మనం లాస్ట్ టైం సెల్టిస్ చెప్పుకున్నట్టు. సో నౌ we start with Ulmus campestris. Ulmus campestris, elm tree అంటారు. elm tree, ELM, elm tree. సార్ సెల్టిస్ పూర్తిగా చెప్పినట్లు లేరు కదా సార్, లాస్ట్ లో కట్ అయిపోయింది. అవునా? అవును. అయితే ఒకసారి మళ్ళీ మనం సెల్టిస్ ఆక్సిడెంటాలిస్. సెల్టిస్ ఆక్సిడెంటాలిస్ ఈజ్ ది one of the remedy actually belonging to the Ulmaceae of the Articales order of the Hemamelidae subclass. సో దీని తాలూకు మనం మెంటల్ ఫీచర్స్, మెంటల్ సిమ్టమ్స్ మనం చూసినట్టయితే, డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్స్ ప్రకారం మొన్న చెప్పినట్టున్నాను, దిస్ ఈజ్ ఎ ట్రీ, యాక్చువల్లీ గుడ్ ట్రీ, బిగ్ ట్రీ, విచ్ ఈజ్ వెరీ మచ్ వల్నరబుల్ టు ద పెస్ట్ ఇన్వేజన్. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది, పెద్దగా పెరుగుతుంది, కానీ ఒక చిన్న ఘాటు గనక మీరు వేసినట్టయితే, ఏదైనా ఇలాగ వెళ్తూ ఏ లెక్సిస్ పేషెంటో వాడు పాపం తీరిగ్గా ఉండక ఓ చాకిచ్చుకుని ఆ బార్క్ కోసాడు అనుకోండి, ఇమీడియట్ గా ప్లాంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది.
సో ఇందాక చెప్పుకున్నట్టు ఆ సైకోటిక్ నేచర్ అంటే చూడడానికి ఆ స్ట్రాంగ్ టఫ్ రిజిడ్గా ఉంటుంది, కానీ కొంచెం పెస్ట్ ఇన్వేజన్ వచ్చినా ఆ ట్రీ తట్టుకోలేదు. ఎవడైనా ఓ చిన్న ఘాటు బార్క్ మీద వేసినా ఆ ట్రీ ఆల్మోస్ట్ డికే వరకు వెళ్ళిపోతుంది. సో ఈ సెల్టిస్ లో ఉండేటువంటి మోస్ట్ ఫిజికల్ సిమ్టమ్స్, పర్టికులర్ సిమ్టమ్స్, ఈ ఐడియా ఆఫ్ పియర్సింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. హెడేక్ వచ్చింది అనుకోండి, ఏదో గుచ్చుతున్నట్టు, అంటే లోపలికి తోస్తున్నట్టు. హెడేక్స్ లేదా స్టమక్ లేదా అదర్ స్టమక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ ఏదో వచ్చినప్పటికీ కూడా లాట్ ఆఫ్ ఈ పియర్సింగ్ సెన్సేషన్స్ ఈ సెల్టిస్ లో మనం చూసినట్టు. లేదా పేషెంట్స్ ఇంకోలా చెప్పచ్చు, అంటే ఎక్స్ప్రెషన్లో పియర్సింగ్ చెప్పకపోలేదు, ఏమంటే పియర్సింగే చెప్పారు శ్రీకాంత్ గారు మాకు అని అనకూడదు. ఆ ఎక్స్ప్రెషను ఒక పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉండొచ్చు. కాస్త కోస్త మెచ్యూర్డ్ ఎనఫ్, కాస్త కోస్త సబ్జెక్ట్ ఉన్నవాడు కొంచెం చెప్పగలుగుతారు. బాగా లే పీపుల్కి వచ్చేసరికి ఏదో ములుగుచ్చుకున్నట్టు అనిపిస్తుందండి అంటాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ పియర్సింగ్ సెన్సేషన్. థార్న్ లైక్ పెయిన్, స్టింగింగ్ పెయిన్, ఇలా లాట్ ఆఫ్ ఈ పియర్సింగ్, స్టింగింగ్, థార్న్ లైక్ పెయిన్స్ అనేటువంటివి దీని తాలూకు ఫీచర్స్, ఈ సెల్టిస్ ఆక్సిడెంటల్స్. ఏ లాట్ ఆఫ్ థీమ్స్ ఆఫ్ ఇంజురీ కూడా ఉంటాయి ఇందులో. వెరీ మచ్ వల్నరబుల్, చాలా తేలికగా స్పందించేటువంటి గుణం ఉంటుంది వీళ్ళల్లో. ఇక నాలుగోది వీళ్ళు ఏం చెప్తారంటే దీనికి డిఫరెన్షియేషన్ ఇదే. ఈ సెల్టిస్ పీపుల్లో మనం గమనించినట్టయితే వీళ్ళు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ద ఐడియా ఆఫ్ ట్రయింగ్ టు మేక్ ఆర్ ట్రయింగ్ టు ఎఫర్ట్, అంటే ఎంతో ప్రయత్నం అనేది మాత్రం వీళ్ళు మనకి కనబడుతూ ఉంటుంది. ఇది మనకి సెల్టిస్లో ఇంపార్టెంట్ సిమ్టమ్. అంటే అసలు ఉల్మేసియాలోనే ఉంటుంది. చూద్దాం ఉల్మస్లో ఉన్న డిఫరెంట్ ప్లాంట్స్లో ఇది ఎలా మారుతుంది. ఒక్కొక్క ప్లాంట్ మనం చదువుకున్నట్టయితే అక్కడ ఉండేటువంటి మెటీరియా మెడికా కూడా చూసుకుంటూ ఉండాలి. సో మనకి ఉల్మస్ క్యాంపెస్ట్రిస్ వచ్చిందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అదే చెప్పుకోబోతున్నాం. ఈ ఉల్మస్ క్యాంపెస్ట్రిస్లో చాలా సిఫిలిటిక్ ఐడియా, చాలా క్యాన్సరస్ ఐడియా ఉంది. సో this is a very good important remedy if we find some features of second subclass, features of articles, features of Ulmaceae, and with some cancerous nature or syphilitic nature, then we can find Ulmus campestris is a good remedy for those sort of people. అలా చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ కొన్ని ఫీచర్స్ మనకి మేడం కూడా, ప్రియాంక మ్యామ్ చెప్పినప్పుడు చాలా మంది వినే ఉంటారు ఈ పాయింట్. ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా ఒక మెట్రామెడికా, సపోజ్ ఏ ఫోకస్ మెట్రామెడికాలో చదువుకున్నాం, మనకు ఒక 10 సిమ్టమ్స్ కనిపించాయి. ఈ 10 సిమ్టమ్స్లో ఏవి కింగ్డమ్ ఫీచర్స్, ఏవి ఇన్ జనరల్ ప్లాంట్ ఫీచర్స్ మెట్రామెడికా చదువుకునేటప్పుడు నేను చెప్పేది, ఏవి సబ్ క్లాస్ ఫీచర్స్, ఏవి ఆ ఆర్డర్ ఫీచర్స్, ఏవి ఆ ఫ్యామిలీ ఫీచర్స్, ఏవి ఆ పర్టిక్యులర్ జీనస్కి సంబంధించిన స్పీషియస్ అని మనం మన పెన్తోనో మన తాలూకు ఇంక్తోనో మనం సపరేట్ చేసుకుంటూ చదువుకోవాలి. సార్ ఇప్పుడు యాసిడ్ నైట్రిక్ కూడా సేమ్ ఇదే ఉంది కదా సార్, పియర్సింగ్, స్టాబింగ్. సార్ అదే సార్, ఒక కేసు అదే చెప్తున్నాను. ఒక కేసు మనం ఈ పియర్సింగ్ సెన్సేషన్ ఒకటి తీసుకుంటే మనం డిఫరెన్షియేట్ చేయలేం కేసెస్లో. ఎపిస్లో కూడా ఉంటుంది స్టింగింగ్ పెయిన్ కదా.
ఇది ఒక ఫీచర్ అంతే. ఫస్ట్ నుంచి కేసుని మనం చదువుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం రావాలి? ప్లాంట్ జనరల్ ఫీచర్స్ రావాలి. ఐ ఆమ్ సెన్సిటివ్ టు దీస్ థింగ్స్. నేను సెన్సిటివ్గా ఉన్నాను, నేను అడాప్ట్ అవ్వాలి, నేను ఇది చెయ్యాలి. సో ఇన్ జనరల్ ప్లాంట్ కింగ్డమ్ ఫీచర్స్ మనకి కనబడుతుంటాయి. వేవర్డ్ ప్యాటర్న్ ఉంటుంది, ఆర్గనైజింగ్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, ఏముండదు కేసులో. అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం ఇది ప్లాంట్ కింగ్డమ్ కేసు, ప్లాంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి పక్కన పెట్టుకున్నాం. రెండోది మళ్ళీ స్టడీ చేస్తే ప్రతి చోట మనకి ఇది ఐడియా ఆఫ్ ప్రెషరు, బర్డెను, సఫకేషను, క్లోజ్డ్నెస్ అండ్ ది ఆపోజిట్ ఐడియా ఆఫ్ లైట్, ఈజీ, జంపు, ఓవర్వెల్మింగ్, ఫ్రీ, ఇవి వచ్చింది. ఓకే, ఇది హెమామిలిడియే సెకండ్ సబ్ క్లాస్ కేస్ విత్ ది ఐడియా ఆఫ్ ఈజీలీ ఎఫెక్టెడ్, తొందరగా సెన్సిటివ్గా ఉండటం, బార్డర్స్ లేకపోవటం, ఈజీ పెనిట్రేషన్, ప్రతి చిన్న 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 వాటికి స్పందించేయటం, నో కాన్షియస్ ఆఫ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ, పెద్దగా తన ఐడెంటిటీ చూపించాలి అనేటువంటి దృక్పథం లేకపోవటం. ఓకే, ఇవన్నీ ఆర్టికల్స్ ఆర్డర్కి సంబంధించి. ఇప్పుడు ఒక కండిషన్కి వచ్చేసరికి ఏదో అక్కడికే వెళ్ళాలి, బీటెక్ జాయిన్ అవ్వాలి, మదర్ని పేరెంట్స్ని విడిచి అక్కడికి వెళ్ళాలి. సపరేషన్ థీమ్, అమ్మో ఎలా ఉంటుందో అక్కడ. పొద్దున్నే వేడి నీళ్ళు ఇస్తారో లేదో, బెండకాయ వేపుడు పెడతారో లేదో, పొటాటో ఫ్రై పెడతారో లేదో, మదర్ని విడిచి వెళ్ళాలి. మదర్తో ఉంటే మనకి ఆ ఫ్రీనెస్ ఉంటుంది, ఆ క్లోజ్డ్నెస్ ఉండదు, ఆ ఓపెన్నెస్ ఉంటుంది, లైట్ ఐడియా ఎక్స్పీరియన్స్, ఫ్లయింగ్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా సఫకేషన్, చాలా టఫ్, చాలా ఇబ్బంది, చాలా రిజిడ్, చాలా ప్రెషర్, చాలా హెవీ, ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ ఎలాగో అలా కొంత మనం వెళ్ళి కొంత ప్రయత్నం చేద్దాం. విచ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ఉల్మేసి. ఇప్పుడు మీరు చెప్పే పియర్సింగ్ పెయిన్స్, నాకు తలపోటు వస్తూ ఉంటుందండి, ఎప్పుడు వచ్చినా ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటుంది, ఇవన్నీ ఓ పక్క ఉండి ఈ పియర్సింగ్ పెయిన్స్ ఉంటే అప్పుడు మనకది సెల్టిస్ ఆక్సిడెంటాలిస్ ఆలోచించవలసిన కేసు. అంతేగాని ఏమండి నాకు సూదులతో గుచ్చినట్టు ఉందంటే అంటే వెంటనే యాసిడ్ నైట్రికంలో ఉంటుంది కాబట్టి అదే, ఇవన్నీ కూడా చూడాలి. ఇది ఒక్కటే చూడమని నేను చెప్పట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ దాకా మనం నడిపించుకుని వచ్చిన తర్వాత కేసు, మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కితే ఎలా ఉంటుంది, మనం రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా మన గౌతమ్, విజయ్, శ్రీకర్ వాళ్ళకి తెలుసు, ఇదొక పెద్ద ప్రహసనం. రాజమండ్రి నుంచి బయలుదేరండి, హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వరకు ట్రైన్ జర్నీ, అక్కడ పొద్దున్నే క్యాబ్ పట్టుకోవటం, క్యాబ్ పట్టుకుని మేము అందరం తోసుకుని ఆ క్యాబ్లో కూరుకుని అక్కడికి వెళ్ళటం, అక్కడ మన పాస్పోర్ట్ అదంటే మిగతా అన్ని టికెట్లు అన్ని వెరిఫై చేసి మనం లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఒక బస్సు ఎక్కిస్తారు, ఆ బస్సు అలా తిరుగుతూ మన విమానం దాకా తీసుకెళ్తుంది. విమానంలో మనం కూర్చుంటాం, మన అదృష్టం బాగుంటే కొల్హాపూర్లో ల్యాండ్ అవుతాం. సో ఇలా ఒక దాని నుంచి ఇంకో దానికి తీసుకెళ్తూ ఉండటం అనేటువంటిది కాన్సెప్ట్ కావాలి. అప్పుడు ఆ లాస్ట్లో మీరు చెప్పే ఆ ఒక్క పాయింట్, అక్కడ ఇందాక ఎయిర్పోర్ట్లో దిగటం, కొల్హాపూర్ ఎయిర్పోర్ట్లో దిగారు వీళ్ళందరూ స్వరాకు బయలుదేరి, ఆ దిగటం అనేటువంటి ఆ ల్యాండింగ్ అనేటువంటిది ఆ లాస్ట్ మనం ఎక్కటం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా ఈ పియర్సింగ్ సెన్సేషన్స్ అనేవి ఈ కేసు అంతా ఇలా తీసుకున్న తర్వాత ఉపయోగపడుతుంది. అంతేగాని ఒక హెడ్ఏక్లో పియర్సింగ్ సెన్సేషన్స్ అని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే మాకు సెల్టిస్ ఆక్సిడెంటాలిస్ చెప్పారు వేసేద్దాం అంటే పనిచేయదు. కేసు మొత్తం తీసుకున్న తర్వాత అంత ఎఫర్ట్ మనం పెట్టాలి, ఓపిక కావాలి.
పెట్టిన తర్వాత ప్లాంట్ ఫీచర్స్ ఏంటి, ఆర్డర్ ఫీచర్స్ ఏంటి, ఫ్యామిలీ ఫీచర్స్ ఏంటి, రెమెడీ ఫీచర్స్ ఏంటి. కింగ్డమ్ ప్లాంట్ అయితే కింగ్డమ్ మినరల్ ఫీచర్స్ ఏంటి, యాసిడ్ ఫీచర్స్ ఏంటి, అందులో ఇనార్గానిక్ యాసిడ్ ఫీచర్స్ ఏంటి, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఫీచర్స్ ఏంటి, కెమికల్ యాసిడ్స్ ఫీచర్స్ ఏంటి, ఆర్గానిక్ యాసిడ్స్ అయితే ఎలా ఉంటాయి, ఇనార్గానిక్ యాసిడ్స్ అయితే ఎలా ఉంటాయి, వీక్ యాసిడ్స్ అయితే ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ యాసిడ్స్ అయితే ఎలా ఉంటాయి. ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్, సో ఇట్ హ్యాస్ ఎ వీక్ స్ట్రక్చర్. వీక్ యాసిడ్ కి స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది చిత్రంగా. బెంజోయిక్ యాసిడ్ వెరీ మచ్ స్ట్రాంగ్ కానీ వీక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ కూడా అంతే, స్ట్రక్చర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ అవి వీక్ యాసిడ్స్. అదే ఫ్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ యాసిడ్స్ లోకి వెళ్తే మనం అదో పెద్ద చాప్టర్ మళ్ళీ. సో వాటికి వచ్చేసరికి ఏంటి, అవి స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ వాటి స్ట్రక్చర్ చాలా వీక్ గా ఉంటుంది. స్ట్రక్చర్ వీక్ గా ఉండవంటే తొందరగా అవి రియాక్టివ్ అయిపోతాయి. సో ఆల్ దీస్ యాసిడ్స్, మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోండి, వెరీ మచ్ రియాక్టింగ్ పీపుల్. ఫ్లోరిక్ యాసిడ్ మీకు తెలిసిందే తెలుసు, వాడికి ఏ రకమైన ఎమోషన్స్ ఉండవు. ఫ్లోరిక్ యాసిడ్ లో మనం ఏం చూస్తాం, ఈజీ గోయింగ్ పీపుల్. సెక్సువల్ ఇది కూడా అలాగే ఉంటుంది చూస్తే మనం. ఎందుకంటే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ ఓకే విత్ రిలేషన్స్. ఒక చోట ఉండాలి, రిలేషన్స్ తో ఉండాలి, ఫ్యామిలీతో కలపాలి. ఫ్లెక్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అంటాడు మనకి, మన గౌతమ్ నడితో చెప్తాడు రెపర్టరీలో వాటి రూబ్రిక్స్. ఫ్యామిలీ నుంచి ఫ్లడ్ అయిపోతారంటాడు. ఎందుకు, దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ ఆర్ ఓకే విత్ థింగ్, దే ఆర్ రియాక్టివ్ పీపుల్. They are not people who are stuck with some relations. So high reactivity acids lo తీసుకుంటే ఫ్లోరిక్ యాసిడ్ లో. సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా అంతే, వెరీ మచ్ రియాక్టివ్. whenever they feel there some issue with their identity, యాసిడ్ సల్ఫ్ వాడి ఐడెంటిటీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే హైలీ రియాక్టివ్ అయిపోతారు. నైట్రిక్ యాసిడ్ పీపుల్ వీళ్ళు రియాక్టివే, బట్ ద రియాక్టివ్ ఐడియా ఈజ్ ఫర్ నైట్రిక్ యాసిడ్ పీపుల్ ఈజ్ ది ఐడియా ఆఫ్ డేంజర్. డేంజర్, ఉపద్రవం వచ్చేస్తోంది, అమ్మో ఉపద్రవం. ఓ ట్రైన్లో వెళ్తున్నాడు, ఇంతకు ఒక వారం ముందు 3 ట్రైన్లు ఎక్కడో గుద్దుకు ఒరిస్సాలో ఇబ్బంది అయింది. నైట్రిక్ యాసిడ్ వాడు ప్రయాణం చేశాడు అంటే మీతో పాటు మీరు హెల్ అనుభవిస్తారు. ఎందుకంటే ఆ పర్టికులర్ జర్నీలో 20-30 సార్లు ఆ విషయం చదువుతూ ఉంటాడు వాడు. వాడి బ్రెయిన్ లోంచి పోనే పోదది. సో ఆ పని చేస్తున్నప్పుడు లేదా ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూలో ఉన్నప్పుడు నైట్రిక్ యాసిడ్ వాడు చాలా రియాక్టివ్ గా ఉంటాడు. కెనాట్ బేర్ దట్, అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ నాట్ హిస్ క్యారెక్టరిస్టిక్, బట్ ఇట్ ఈస్ డ్యూ టు ద సమ్ ట్రామా హీ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్ which has a deeper stigma, a deeper scare on his life. ఏదో జీవితంలో జరుగుంటుంది, ఇంకా అక్కడి నుంచి నైట్రిక్ యాసిడ్ కి మొదలవుతుంది, అది బ్రెయిన్ లో పోనే పోదు. అండ్ యూజువల్లీ అది ఇదే కారణం, దే ఆర్ అన్మూవ్డ్ బై అపాలజీస్ అంటాడు. ఓ తెగ చదివేస్తాం మనం రెపర్టరీలో లేదా మిడ్రమిడ్ కాల్ ఆన్ నైట్రిక్ యాసిడ్ అన్మూవ్డ్.
ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నైట్రిక్ యాసిడ్, అన్మూవ్డ్ బై అపాలజీస్, అన్మూవ్డ్ బై అపాలజీస్, అన్మూవ్డ్ బై అపాలజీస్, అన్మూవ్డ్ బై అపాలజీస్. ఏమిటా అన్మూవ్డ్ బై అపాలజీస్ తెలియదు. ఎలా చూడాలి రాదు, ఎందుకు వచ్చింది అర్థం కాదు, చెప్పేవాడు ఉండడు. సో ఎందుకు ఆ సిమ్టమ్ ఎగ్జిబిట్ అవుతుంది? బికాజ్ యాసిడ్ నైట్రిక్ కమ్స్ ఫ్రమ్ సచ్ ఏ, ఇట్ స్టాండ్స్ ఇన్ ద సెకండ్ రో ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, వేర్ దిస్ ఐడియా ఆఫ్ నైట్రోజన్, like a baby coming out from the womb, and whatever the experience is there for that baby, which is in the journey, when he or she starts the journey and decides to come out from the mother's womb, the idea of traversing the mother's canal, the idea of coming down, the idea of movement, the idea of that experience had been carried into the acid nitric patient along with acid symptoms. ఓ పక్కన యాసిడ్ సిమ్టమ్స్ ఉంటూ ఓ పక్కన నైట్రోజన్ సిమ్టమ్స్ ఉంటాయి. దట్ ఈజ్ యాసిడ్ నైట్రిక్. అవన్నీ ఉండి అప్పుడు ఆ పియర్సింగ్ సెన్సేషన్స్ ఉంటే అప్పుడు నైట్రిక్ యాసిడ్ ఇవ్వచ్చు. అలా అంతేగాని పియర్సింగ్ సెన్సేషన్స్ ఉండి నైట్రిక్ యాసిడ్ ఉందా అని రివర్స్ లో చూడకూడదు. బ్యాంకులో డబ్బులుంటే మన చెక్కు వ్యాలిడ్ అవుతుంది. నా దగ్గర చెక్ బుక్ ఉందండి, అందులో రూపాయి లేదంటే రివర్స్ లో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా చెక్ బౌన్స్ అవుతుంది, మనల్ని కాస్త తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో ఫస్ట్ కింగ్డమ్ క్లారిటీ తెచ్చుకోండి, ఆర్డర్ క్లారిటీ తెచ్చుకోండి, ఫ్యామిలీ క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు ఈ పర్టిక్యులర్ జీనస్ లో ఉన్న రెమెడీస్, సెల్టిస్ ఆక్సిడెంటాసిస్ లో ఈ పియర్సింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి. ఓకే, నౌ వీ విల్ గో విత్ దిస్ రెమెడీ. ఇలా వర్కౌట్ చేసుకోవాలి. చదువుకోవడం కూడా అలాగే చదువుకోవాలి. సో ద సెకండ్ రెమెడీ ఉల్మస్ క్యాంపెస్ట్రిస్, ఇందాకే చెప్పుకున్నాను. ఎల్మ్ ట్రీ, ఇది కూడా బిగ్ ట్రీయే. సో ఈ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ యాక్చువల్గా ఫారెన్ లో కార్పెంట్రీలో వాడతారు. వడ్రంగి మనకి మామిడి ఎక్కువ వాడతారు, లేదా టేక్ ఎక్కువ వాడతారు. టేకుతో మనం తలుపులు చేసుకుంటాం. మెయిన్ డోర్ టేక్ అంటే మిగతాదంతా మామిడి అంటారు. లేకపోతే అలా కార్పెంట్రీలో వాడే ఒకానొక ట్రీ ఈ ఎల్మ్ ట్రీ. సో ఇది వాటర్ రెసిస్టెంట్, చాలా డెన్స్ వుడ్, బాగా గట్టిది ఉంటుంది. అది తలుపులకి అది వాడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద చెట్టు, కానీ బాన్సాయి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న ఉంటాయి కదా బాన్సాయి ప్లాంట్స్ అంటే. మొన్నే మా గౌతమ్ కొన్నాడు, చిన్న చిన్న మొక్కలు భలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో. బాన్సాయి ప్లాంట్స్ అలా పెంచే వాటిల్లో కూడా ఎల్మ్ ట్రీ ఉంటుంది. దిస్ షోస్ ద అడాప్టివిటీ ఆఫ్ ఉల్మస్ క్యాంపెస్ట్రిస్. Adaptivity of Ulmus campestris. So the people belonging to this Ulmus campestris, ఆ హెమామిలిడియే అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోండి స్వామి, అవి వదిలేయద్దు. ది ఐడియా ఆఫ్ ప్రెషర్, ది ఐడియా ఆఫ్ హెవీనెస్, ఆపోజిట్ లైట్, ఇవన్నీ రావాలి కేసులో. వచ్చిన తర్వాత కేసులో ఈ ఎఫర్ట్ పెట్టడం, ఛాలెంజెస్ కి కాస్తో కోస్తో కొంత ఎఫర్ట్ పెట్టడం. లైఫ్ లో ఏదో ఛాలెంజ్, సపోజ్ ఫాదర్ డెత్ అయ్యారు, అక్కడి నుంచి మదర్ సరిగ్గా పాపం ఆవిడ ఉద్యోగం చేస్తూ సరిగ్గా లవ్ ఇవ్వలేకపోయారు.
ఈ చిల్డ్రన్కి. దిస్ మేక్స్ దిస్ పర్సన్ మోర్ perfected. This makes this person more organized. This makes this person more determined. ఇలా అన్నమాట. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఎంత ప్రెషర్లో, హెవీనెస్, సఫకేషన్ ఫీల్ అయినా ఆ ఛాలెంజ్ని కొంత తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఉల్మేసియే ప్లాంట్స్. అందులో ఈ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ అనేది ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువగా మనకు కనబడుతుంది. సో దిస్ ఐడియా, దిస్ ఇష్యూస్, ఫాదర్ చనిపోయారు, మదరు లవ్ ఇవ్వలేకపోతున్నారు, ఆవిడ ఉద్యోగం చేస్తున్నారు, పొద్దున్న రాత్రి మనకి ఇబ్బందిగా ఉంది, సో వంట నేనే చేస్తాను. దీస్ ఆర్ ద పీపుల్ హూ రైజ్ టు ద అకేషన్. మనం కేసు తీసుకుంటే ఆ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ పైకి చూసామనుకోండి, సార్ ఏంటి ఫాదర్ చనిపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎందుకు వీళ్ళు ఆరంమెట్ కాదు, రెస్పాన్సిబిలిటీ మాట్లాడారు, డ్యూటీ గురించి చెప్పారు, ఆరంమెట్ ఎందుకు కాదు చెప్పండి అని మీరు దబాయించవచ్చు. కానీ మనం ఇన్నర్ లోపలికి వెళ్ళాక లేదా 2-3 ఏరియాస్ వెరిఫై చేశాక మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్నారు, పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, డిటర్మిన్డ్గా ఉన్నారు. ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. బట్ యాక్చువల్గా వీళ్ళు చాలా వల్నరబుల్, చాలా సెన్సిటివ్, దేనికి తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి వస్తే వీళ్ళల్లో చాలా ప్రెషర్ ఫీల్ అయిపోతారు, చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, ఒత్తిడి ఫీల్ అయిపోతారు, విచ్ ఇస్ ద నాట్ ద కేస్ విత్ హెవీ మెటల్స్. ఎంత ఫెయిల్యూర్ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా మెటల్స్ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్. దే ఆర్ ద పీపుల్ విత్ బార్డర్స్. వాళ్ళతో మనం ఒక కేసు చూస్తుంటేనే ద మేనర్ దే సిట్, ద స్ట్రక్చర్, everything fits so strong that they talk with borders. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ బార్డర్ ని పెనిట్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళలేము మెటల్స్ తోటి. such are these people, heavy metals. And once they enter into the failure state, the expectations are not marked in the life, then we see the failure state, and that will be a total collapse, total disintegration, like the death, suicidal of an armet case, or the syphilitic tendency of platina cases, or plumbum cases, or merc cases, where the theme was not went well, where the expectation was not went well. Then all these heavy metals has exact opposite state which has been mentioned in our material. The plumbum cases ఏముంటుందండి plumbum లో? ఈ మధ్య ఒక ఆయన అన్నారు నాతో, శ్రీకాంత్ గారి క్లాసెస్ చాలా బాగుంటాయి అన్నారు. ఎందుకండి అలా అన్నారు అన్నాను. చక్కగా ఏమీ అడగడు ఆయన చెప్పుకుపోతుంటాడు, ఎవరు వీడియోలు ఆన్ చేయరు, నిద్రపోయామో మెలకుగా ఉన్నామో కూడా తెలియదు అని నా మీద కొంచెం సెటైర్ వేశారు. సో నేను ఏదైనా ప్రశ్న అడిగితే మొత్తం టోటల్ మ్యాగ్నోలిడియా అంతా కనబడిపోతుంది, అందరూ బ్లాంక్గా కనబడుతున్నారు. మరి వాట్ ఈస్ ద ఐడియా అబౌట్ ప్లంబం మెటీన్ ఎవరు చెప్పలేరా? పెయిన్ సైట్ గా లోపలికి లాగినట్టుంటాయి సార్. సో ద ప్లంబం ఐడియా
when we study the materia medica, we see the deep syphilitic tendencies, the idea of brain diseases, the idea of becoming a skeleton like structure. Plumbum last cases lo, when they are affected with the renal pathology, వాళ్ళు ఏమైపోతారు, స్కెలిటన్ లా అయిపోతారు. నో డేస్ టుగెదర్ ఎపిటైట్ ఉండదు, డేస్ టుగెదర్ స్లీప్ ఉండదు. హై సెఫిరిటిక్ టెండెన్సీ, which is the idea for plumbum cases, and this is seen in the failure state. అదే ప్లంబం ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళ ముందుకు వచ్చాడు అనుకోండి, అప్పటికి ఇంకా వాడికి రీనల్ ఏం సెట్ అవ్వలేదు, ఫెయిల్యూర్ స్టేట్ లో లేడు. Then he will speak about the idea of duty, the idea of responsibility, the idea of losing that responsibility, the idea of 13th column. ఇదంతా మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ హెవీ మెటల్స్. ఆ పెర్ఫెక్షన్ కాదు ఇక్కడ చెప్తున్నది. ఏ పెర్ఫెక్షన్, ఏ కంట్రోలు, ఏ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ జీనస్ కి సంబంధించినవి. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆ సెన్సిటివిటీ ఉంటుంది, విచ్ ఇస్ ఆఫ్ ప్లాంట్. ఆ వీక్ బార్డర్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్డర్. trying to make some effort ఉంటుంది, which is of the family Ulmaceae. And this idea of perfection, responsibility, control, which are the features of then features and ivi then features source plant features. row 6 ఇంకా perfection, control, responsibility. ఓకే, row 6 ఏ మయాజం, క్యాన్సర్. So Ulmus campestris is a very good remedy and it belongs to cancer miasm. So these people has on the one side this ambitious nature, this perfection, this control to move on, to try an effort to take that challenges. So వాళ్ళ delusion కూడా ఏముంటుంది, feeling that life is giving enormous challenges. ఇది వాళ్ళ డైలాగ్. ఏంటంటే జీవితం ఎప్పుడు ఒత్తిడేనండి, ఒకదాని తర్వాత ఒకటి మీద పడుతుంటే. మనకు డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఎప్పుడు జీవితం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అతను దాని మ్యూజిక్స్ అని కూడా ఏదో పెట్టాడు, సినిమా డైరెక్టర్. ఇతను ఏంటంటే, ఇతని ఐడియా ఏంటంటే ఎప్పుడు జీవితాన్ని విమర్శించడం. మ్యూజిక్స్ అని పెడతారు, పెట్టి లైఫ్ చెమట, లైఫ్ ఇంకోటి, ఇలా ఏవో అతనికి తోచిన అతని సిద్ధాంతాలు అన్ని. ఇప్పుడు ప్రతివాడు యూట్యూబ్ వచ్చాక ఎవడి సిద్ధాంతం వాడు పెట్టుకోవచ్చు, అది ఒక మనకి ఒక ఫెసిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ స్పీక్ ఆల్వేస్ that life is giving them enormous challenges. It is these people's delusion. సో ఈ రెమెడీ మెటీరియా మెడికా చదువుకుంటే మనకి వెర్మిలియన్ ఏం చెప్పారంటే, దిస్ ఐడియా ఇంప్రెషన్ దట్ స్మాల్ వీక్, ఇంప్రెషన్ ఆఫ్ స్మాల్ వీక్ ఎక్సెట్రా, అండ్ ఆల్వేస్ హ్యాస్ దిస్ ఐడియా టు టేక్ ఎన్ ఎఫర్ట్ ఫ్రంట్ ఆర్ టు గివ్ ఎ ట్రై అని చెప్పారు వెర్మిలియన్. One of the key mental symptom of this Ulmus campestris is idea of being small, idea of being weak, and this idea of
everything, giving a try to meet that challenge. చేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి, బట్ ఆ మీట్, ఆ ట్రై టు మీట్ దట్ ఛాలెంజ్, ఆ ట్రై టు మేక్ దట్ ఎఫర్ట్ అనేది మాత్రం మనకి క్లియర్ గా కనపడుతుంది ఈ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్. నెక్స్ట్, సో విత్ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ లో ఇంకా ఉన్నటువంటి మెంటల్ సిమ్టమ్స్, ఏ లాట్ ఆఫ్ సెల్ఫ్ పిటీ. ఇందాక చెప్పాను కదా, సో వెన్ దిస్ పీపుల్ ఎంటర్ ఇన్ టు ద ఫెయిల్యూర్ స్టేట్, ఏంటండి జీవితం అన్ని ఛాలెంజెస్ ఇస్తుంది అని తన మీద తనకి జాలి పడుతూ ఉంటాడు. ఇందాక క్యాన్సర్ మయాజంలో ఉన్నప్పుడు, ఆ కోప్డప్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ట్రై, ఎవ్రీథింగ్ ముందుకెళ్దాం, ఎవ్రీథింగ్ టు టేక్ దట్ ఎఫర్ట్, టు టేక్ ఆర్ మీట్ దట్ ఛాలెంజ్, ది ఐడియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫాదర్ లేరు, మదర్ వంట చేయాలి, పాప ఇబ్బంది పడతారు, గబగబా లేచి మదర్కి సహాయం చేయటం, కూరలు తరగనా అమ్మ. ది ఐడియా ఆఫ్ పెర్ఫెక్షన్, ది ఐడియా ఆఫ్ కంట్రోల్ ఇన్ ది కోప్డ్ అప్ స్టేట్, విత్ ది ఆపోజిట్ ఫెయిల్యూర్ స్టేట్ ఇన్ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్, వేర్ దే feel a lot of self pity. They feel that they don't have a good life. Lot of self pity, నాకు మంచి లైఫ్ లేదు. ఫీలింగ్ ఆక్వర్డ్, నాకే ఇలా జరుగుతోంది, ఏదో దురదృష్టవంతురాలిని. When they enter into the failed state of this remedy, you will see all these mental symptoms. So pathologically, it is a very good remedy for cancerous conditions, autoimmune disorders, క్యాన్సరస్ కండిషన్స్, హెమరాయిడ్స్. అసలు ఈ మొత్తం సెకండ్ సబ్ క్లాస్ లో చాలా రెమెడీస్ కి హెమరాయిడ్స్ మీద ఎంతో కొంత ఎఫినిటీ ఉంటుంది. సో ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ గురించి ఇది, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. అండ్ ఇన్ డ్రీమ్స్ యూ కెన్ సీ దిస్ ఐడియా ఆఫ్ అన్సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్. ప్రయత్నం చేయటం, అది సక్సెస్ కాకపోవటం, ఇలా మనకి డ్రీమ్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఉల్మస్ క్యాంపెస్ట్రీస్. నెక్స్ట్, ఉల్మస్ అమెరికానా. దేర్ ఆర్ మెనీ స్పీషీస్ ఇన్ దిస్ Ulmaceae, out of which Celtis occidentalis and Ulmus campestris are good proven remedies. We have good Medra Medica, and there are other small remedies which we can look after for those when we got the idea of Hemamelidae understanding, Articales order understanding, and Ulmaceae family understanding. Enti Ulmus americana lo the idea of skin. So Ulmus americana with all these features has the affinity for skin. It is one of the remedy which is now being given for this suppuration process. Suppuration అంటే ఇక్కడ కొంచెం చీమ్ పట్టింది కానీ బయటికి రావట్లేదు. So when we give these remedies, these sort of remedies, then that thing opens up and all the pus will have a vent down. So promotes suppuration, inflammation, fever, sore throat, cold, lot of respiratory issues, lungs, coughing, and sometimes ends with bleeding from the lungs. Abdomen is purgative, bowel problems,
the rectum has this idea of diarrhea, dysentery, etc. and a lot of hemorrhoid issues. అని చెప్పాను కదా, ప్రతి రెమెడీకి మనం ఇంకా బ్రాకెట్ పెట్టేయచ్చు, hemorrhoids. So skin is the affinity for this Ulmus americana. Ulmus campestris has a lot of provings, and the affinity is for syphilitic issues, the autoimmune disorders, and the cancerous cases. Next, Ulmus procera. Ulmus procera అంటే ఇవి వెల్ ప్రూవెన్ రెమెడీస్ కాదు. సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ప్రూవింగ్ వాజ్ అవైలబుల్. సార్ కూడా ఏం చెప్పారంటే, let us go through the materia medica, take a note of these symptoms, and when we see the idea of Ulmaceae, the idea of trying to make or giving an effort at least to take that challenge, then we will see the affinity of that remedy. ఒకసారి Ulmaceae అని డిసైడ్ అయిన తర్వాత అవి సిఫిలిటిక్ ప్రాబ్లమ్సా, ఉల్మస్ క్యాంపెస్ట్రీస్ లోకి వెళ్ళండి. సోరిక్ ప్రాబ్లమ్సా, సెల్టిస్ ఆక్సిడెంటాలిస్ లోకి వెళ్ళండి. సైకోటిక్ ప్రాబ్లమ్సా, ఉల్మస్ అమెరికానా అండ్ ఉల్మస్ ప్రాసిరాలోకి వెళ్ళండి. ఇలా మీరు వన్స్ అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత దాని ఎఫినిటీ, దాని రేంజ్, దాని రాడార్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి రెమెడీ స్టడీ చేసి అని చెప్పారు సార్. సో ఉల్మస్ ప్రాసిరా, సస్పీషియస్నెస్, లాట్ ఆఫ్ మిస్ట్రస్, ఎవరిని నమ్మలేడు, అనుమానం. A lot of overwhelmed idea about duties and responsibilities. చెప్పాను కదా, ఈ మొత్తం హెమామిలిడియాకే ఉంటుంది. ఓవర్ పెర్ఫెక్షనిస్ట్ and a desire to take care and serve others. Unrealistic goals can result in disappointment. Lot of psychotic features, overwhelmed anxieties, overwhelmed responsibilities, suspicious, mistrust, perfection, and idea of unrealistic goals. So the functional part in Ulmus procera, where we see the idea of openness, the idea of flying, the idea of floating, the idea of light, అవి ఉల్మస్ ప్రాసిరాలో చూస్తే చాలా అన్రియలిస్టిక్ గా ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్, నేను చదువుకోలేదు, 10th క్లాస్. సో లాట్ ఆఫ్ బర్డెన్, రెస్పాన్సిబిలిటీస్, పొద్దున్నే వ్యవసాయంకి వెళ్ళాలి. సరే, ఇంకా మీకు అంటే ఐడియా ఉంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంత దారుణమైన స్థితి ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎటు నుంచి ఏమీ వ్యవసాయం చేసే మనిషికి పిల్లనివ్వరు, వ్యవసాయం అంటే గౌరవం లేదు, వ్యవసాయం అంటే నమ్మకం లేదు. మరి ఫ్యూచర్లో ఫ్యాన్లు, లైట్లు తింటారో తెలియదు, మరి ఏసీలు అవి తినేస్తారేమో ఇంకా. సో ఫుడ్ మీద ఏ రకమైనటువంటి ఇది లేదు, వాళ్ళకి గుర్తింపు ఇవ్వం, వ్యవసాయానికి పిల్లనివ్వం. వ్యవసాయం చేస్తున్నాడంటే వాళ్ళకి మనం అసలు పెళ్ళే చెయ్యం, పెళ్లి చేద్దామన్నా పిల్లనివ్వరు. అందరికీ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలి, ఆడపిల్లలందరికీ వెల్ సెటిల్డ్, అమెరికా వెళ్ళిపోవాలి. ఇది ప్రెజెంట్ కరిక్యులం. సో ఈ అన్రియలిస్టిక్ ఇదిలో ఈ 10th క్లాస్ వాడు ఈ వ్యవసాయం చేస్తూ చాలా బర్డెను, చాలా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రభుత్వం ఇంక ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఇంకా సమాజం ఎలా ఉంటే ప్రభుత్వం అయితే అసలు ఇంకా ఘోరం, ఉన్నది కూడా లాగేసుకుంటున్నారు వాళ్ళ నుంచి. సో లాట్ ఆఫ్ బర్డెన్, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, లాట్ ఆఫ్ స్ట్రెస్ with the idea of heavy pressure, suffocation, and opposite light. ఏమిటి లైట్? నేను అమెరికా వెళ్ళిపోయినట్టు కాలొస్తాను. 10th క్లాస్ అయితే అమెరికా ఎలా వెళ్ళిపోతాడు? ఫ్లైట్లో వెళ్తున్నట్టు కాలొస్తుంది. దిస్ ఈజ్ మీన్స్ ద అన్రియలిస్టిక్. వాడి లైఫ్లో చాయిస్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చింది బర్డెన్, హెవీ, సఫకేషన్, ఎప్పుడు పే ఆఫ్ చేసేస్తారో తెలియదు, బాయ్ బాయ్ అంటారు సడన్ గా ఒక రోజు, చెప్పలేం. సో
more work, more responsible, more perfection. With the opposite, the idea of lightness, flying, floating. ఎందుకంటే వాడు సాఫ్ట్వేర్ కాబట్టి అమెరికా వెళ్తాడు. సో లైట్ గా ఉంటుంది, అక్కడ జాయ్ గా ఉంటుంది, అక్కడ శనాదివారాలు చక్కగా తినేసి తిరగేయచ్చు. ఓకే, దట్ ఈస్ ఆన్సరబుల్ ఆర్ అకౌంటబుల్ ఆర్ ఈజ్ ఓకే ఫర్ దట్ పర్టికులర్ పర్సన్. ఎందుకంటే వాడు అందులో ఉన్నాడు కాబట్టి వాడికి అలాంటి డెల్యూజనో డ్రీమో ఐడియా రావడంలో సహజం ఉంది. బట్ వాట్ ఈజ్ అన్రియలిస్టిక్ హియర్ ఈజ్ అసలు 10th క్లాస్ చదువుకోని వాడు. సో యూ హ్యావ్ టు సీ ద సినారియో ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఈ పర్సన్ నిజంగా చెయ్యగలడా, అసలు ఆ అవకాశం ఉందా, ఆ లైట్నెస్ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇతని జీవితంలో ఏదైనా లింక్ కదులుస్తోందా? కలిసింది అంటే వాడు ఉల్మస్ ప్రాసిరాలోకి రాడు. అలా మనం చూసుకోవాలి. లాట్ ఆఫ్ డౌట్ టెండెన్సీ ఇన్ దిస్ రెమెడీ. డిపెండెన్సీ, డౌట్ఫుల్, స్కెప్టికల్ పర్సన్. చెప్పాను కదా, వీడు సైకోటిక్ పర్సన్ విత్ సస్పిషియస్, యాంగ్జైటీస్, మిస్ట్రస్ట్, డౌట్ఫుల్, స్కెప్టికల్, unrealistic. And a lot of fatigue nature. తొందరగా అలసిపోతూ ఉంటాడు, తొందరగా నీరసపడిపోతాడు, తొందరగా ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతూ. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఐడియా ఆఫ్ ఉల్మస్ ప్రాసిరా. So we have, I think, 2 remedies, Ulmus fulva and Ulmus glabra. Okay, ఈ రెండు మనం నెక్స్ట్ విత్ ద కేస్ ఆఫ్ Ulmaceae మనం చదువుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? నో డౌట్స్. శ్రీకాంత్ గారు చెప్పండి. నోట్స్ ఇచ్చి చెప్తే బాగుంటుందండి. ఏదండి? నోట్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. నోట్సేగా ఇప్పుడు చెప్పిందంతా. అట్లా కాదు, రాసుకుంటాం కాదు, ఒక ప్రింట్ నోట్స్ ఇస్తే అది చూస్తా ఉన్నాం అనుకోండి. సార్, నేను నిన్న రాత్రి 11ంటికి వచ్చాను క్లినిక్ నుంచి, 12:30 దాకా ప్రిపేర్ అయ్యాను. నాకున్న టైంలో, నాకున్న ఎబిలిటీలో నేను చేయగలిగేది మీరు గౌతమ్ని అడిగితే చెప్తాడు, ఎందుకంటే అతను రాజమండ్రిలోనే ఉంటున్నాడు కాబట్టి. సో నాకున్న టైంలో, నాకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో నేను 100 కన్నా 200% చేస్తున్నా. ఇక టైప్ చేయటం అవి కూడా ఇవ్వాలి అంటే అసలు మన వాళ్ళు క్లాసిక్కే రారు ఫస్ట్. నేను అనేది అది కాదు. ఒక ప్రింట్ ఉందనుకోండి, ఆ ప్రింట్ చూస్తానికి బాగుంటుంది. ఆ బుక్ ఏదన్నా ఉంటే దాన్ని చూసుకుంటా మీరు చెప్పేది విన్నాం అనుకోండి. ఇంకా ఇవన్నీ వెల్ ప్రూవ్డ్ రెమెడీస్ కాదు కదా, ఇవి అక్కడ ఇక్కడ పాపం సార్ పాపం ఆయన కలెక్ట్ చేసి ఇచ్చారు. నేనేం చేశానంటే ఆయన ఇచ్చిన నోట్స్, మిగతా వాళ్ళు ఇచ్చిన నోట్స్, మన మర్ఫీలో ఇచ్చిన మెటీరియా మెడికా అవన్నీ కొలాబరేట్ చేసుకుని నేను రాసుకున్నాను. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మనం ఈ పర్టికులర్ దాంట్లో అయితే ఒక ప్రాపర్ నోట్స్ అయితే మనకి లేదు, హానెస్ట్ గా చెప్పాలంటే. ఒకవేళ అలాంటి నోట్స్ ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఉల్మస్